Hello friends, welcome to GK's Daily Market Analysis Show and warm greetings to you all. Friends, ఈ రోజు మన మార్కెట్లు హెవీ లాసెస్ తో క్లోజ్ అవటం మనం చూసాం కదా. నిఫ్టీ 50 ఇండెక్స్ 263 పాయింట్స్ తగ్గి 22,829 దగ్గర క్లోజ్ అయితే BSE సెన్సెక్స్ 824 పాయింట్స్ తగ్గి 75,366 వద్ద సెటిల్ అయిందండి. సెక్టార్ వైజ్ చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.75%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.84% తగ్గింది. అదేవిధంగా ఐటీ ఇండెక్స్, మీడియా, మెటల్, ఫార్మా 3.36, 4.73, 2.95, 2.65% తగ్గినాయండి. సేఫ్ బెట్ అనుకున్న FMCG సెక్టర్ కూడా 0.74% తగ్గడం మనం చూసాం. మన మార్కెట్లు ఇంతలా పడిపోవడానికి గల కారణాలు చూస్తే మెయిన్ గా US 10 years బాండ్ ఈల్డ్ అట్రాక్టివ్ గా ఉండటంతో FIలు మన మార్కెట్లు డైలీ సెల్లింగ్ జరుపుతూనే ఉన్నారండి. ఈ జనవరి మంత్ లో FIలు 24th వరకు FIలు 69,080 crores అయితే అమ్మకాలు జరిపారండి. దీనికి తోడు మన వీక్ కార్పొరేట్ ఎర్నింగ్స్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ కి సిద్ధం కావడంతో కొలంబియాపై 25% టారిఫ్ విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్ లో అలజడి మొదలైందండి. ఆల్రెడీ సేమ్ టారిఫ్స్ కెనడా, మెక్సికో మీద ట్రంప్ జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో మార్కెట్ సెంటిమెంట్ కాస్త నెగిటివ్ గా చేంజ్ అయిపోయిందండి. మెయిన్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ హెవీగా సెల్లింగ్ జరిగింది. గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ లోండి చాలా మంది బ్రోకర్స్ వారి క్లయింట్స్ కి లెవరేజ్లు అంటే స్టాక్స్ ని తనఖా పెట్టుకుని అప్పులు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టాక్స్ కాస్త తగ్గడంతో బ్రోకర్స్ క్లయింట్స్ ని మార్జిన్ మనీ, కాల్ మనీ అడుగుతున్నారు. మార్జిన్ అమౌంట్ అంటే ఆల్రెడీ పడిపోయిన స్టాక్స్ మీద డబ్బులు కట్టమని. ఒకవేళ మార్జిన్ అమౌంట్ కనుక ఇవ్వకపోతే షేర్స్ ని బలవంతంగా అమ్మటం వలన మార్కెట్లు మరింత కిందకి దిగజారినాయండి. దీంతో పాటు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రేపు జనవరి 30th కి క్లోజ్ అవడంతో ఫ్యూచర్స్ పొజిషన్స్ కి ఉన్నవారు ఎక్స్ట్రా మార్జిన్ అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అలా పే చేయకపోవడంతో బ్రోకర్స్ బలవంతంగా పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేస్తున్నారు. దీనికి February 1st బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న స్పెక్యులేషన్స్ కూడా మార్కెట్ కన్ఫ్యూజన్ కి ఒక కారణం అని చెప్పొచ్చండి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లోకి చేంజ్ అయిపోయినాయండి. 4-5 నెలల క్రితం కళకళ పోర్ట్ఫోలియో అన్ని కూడా నెగిటివ్ గా చేంజ్ అయిపోయినాయి. చూడాలంటే చిరాకు, కంటి ముందే మనీ అంతా ఆవిరైపోతుంది. ఒక రకమైన అలజడి అయితే కనపడుతుందండి. సేమ్ కరోనా టైం లాగా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా పట్టుదలతో ఉండాల్సిన అవసరం ఉందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్షన్ గురి కావద్దు, పానిక్ పడద్దు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఓన్ మనీతో తగ్గిన ప్రతి క్వాలిటీ స్టాక్ లో స్టాక్ సిప్ పద్ధతిలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్తే మంచిదండి. కరోనా టైంలో కూడా మన పోర్ట్ఫోలియోస్ ని ఈ విధంగా చేసే లాభాలు బట్ట పట్టించాం. సో స్టాక్ పద్ధతిలో ముందుకెళ్ళడం చాలా మంచిది. టుడే మార్కెట్ లో ఉన్న మెయిన్ స్టాక్స్ ఉన్న న్యూస్ చూద్దాం. మొదటిగా లారస్ ల్యాబ్ అండి. టుడే స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. మంచి రిజల్ట్స్ ని కంపెనీ పోస్ట్ చేసినప్పటికీ ఇంతలా తగ్గడానికి మెయిన్ రీజన్ చూస్తే US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎయిడ్స్ రిలీఫ్ ఫండింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ ని 90 days పెండింగ్ లో పెట్టారండి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రోజన్ చేశారు. దీనికి సంబంధించి కంపెనీ కూడా వెంటనే రియాక్ట్ అయింది. BSE కి నోట్స్ ఇవ్వడం జరిగింది. ద ఓవరాల్ ARV మెడిసిన్ మార్కెట్ సైజు $1.5 billion అని చెప్పేసి, ఇది ఇయర్లీ టోటల్ HIV ఫైనాన్సింగ్ బడ్జెట్ లో 10% అని చెప్పేసి చెప్పింది. దీనివల్ల కంపెనీకి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదని చెప్పేసి BSE నోట్స్ లో తెలియజేసింది. బట్ స్టాక్ మాత్రం వైల్డ్ గా రియాక్ట్ అయింది. ఫైనల్ గా 11.56% తగ్గి 533 దగ్గర క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ L&T లార్సన్ టర్బో. అబుదాబిలో సోలార్ PV అండ్ బ్యాటరీ స్టోరేజ్ గిగా స్కేల్ ప్రాజెక్ట్ కోసం ప్రిఫర్డ్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ గా ఎమర్జ్ అయిందండి. స్టాక్ టుడే 0.43% పెరిగి 3,473 వద్ద సెటిల్ అయింది. నెక్స్ట్ స్టాక్ LT ఫుడ్స్ అండి. రఘునాథ్ అగ్రో యూనిట్ లో 4% స్టేక్ ఎక్విజిషన్ కి కంపెనీ ఆమోదించింది. అదే కాకుండా Q3 లిస్ట్ కూడా పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 6% అయితే తగ్గిందండి. రెవెన్యూ 17% పెరిగింది. ఎబిటా 5% పెరిగింది. ఎబిటా మార్జిన్ 11% గా ఉంది వర్సెస్ 12.3%. స్టాక్ ఈ రోజు 4.96% తగ్గి 379.55 వద్ద క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ ఇండియన్ ఆయిల్ Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 65% తగ్గిందండి. రెవెన్యూ 24.5% తగ్గింది. ఎబిటా 54.4% తగ్గింది. ఎబిటా మార్జిన్ 3.7% గా ఉందండి వర్సెస్ 7.8%. స్టాక్ ఈ రోజు 3.32% తగ్గి 124 వద్ద సెటిల్ అయిందండి. ఈ రోజు JSW స్టాక్ లో ఒక న్యూస్ ఉందండి. స్టేట్ ఓన్డ్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి జార్ఖండ్ లోని 2 రాగి గనుల మైన్ ఆపరేటర్ అండ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ ని అచీవ్ చేసిందండి. ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ 2,600 crores అండి. స్టాక్ అయితే ఈ రోజు 1.7% తగ్గి 916.60 వద్ద క్లోజ్ అయింది. టుడే లెవెల్స్ అండి. నిఫ్టీ 50 స్పాట్ ఇండెక్స్ OHLC డేటా ప్రకారం రేపటి కనుక 28th January 2025 కి పివట్ పాయింట్ 22,874 అండి. సపోర్ట్స్ 22,740
641, 653 అండ్ సపోర్ట్ 22,432 ఉందండి. రెసిస్టెన్స్ అయితే 22,962 అండ్ 23,095 అండ్ రెసిస్టెన్స్ 23,360. మన టీమ్ అనాలిసిస్ ప్రకారం అబౌవ్ 22,950 ఉంటేనే బై చేయమంటున్నారు. 22,810 బిలో ఉంటే సెల్ చేసుకోమని చెప్తున్నారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి స్టాక్ కూడా మన కళ్ళ ముందే క్రాష్ అయిపోతుందండి. ఏ స్టాక్ కొనాలన్నా సరే కొంచెం ఫియర్ గాను అనుమానంగా ఉంది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వారైతే హై క్వాలిటీ స్టాక్స్ ని సార్ట్ చేసుకుని లోయర్ లెవెల్స్ నుండి 10 to 15% పెరిగిన తర్వాత పిక్ చేసుకుంటే మంచిదని చెప్పేసి అనుకుంటున్నాం. సేఫ్ బెట్ కోసం. లేదు కొంచెం రిస్క్ తీసుకుంటాం అనుకుంటే కనుక అమౌంట్ ని 3 to 4 పార్ట్స్ డివైడ్ చేసుకుని ఒక పార్ట్ ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనుకుంటున్నాం. ఆల్రెడీ పోర్ట్ఫోలియోస్ లో స్టాక్స్ గనక ఉండి అవి గనక 20, 30, 40% గనక పడిపోయి ఉంటే క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకొని ఫండమెంటల్ గా క్వాలిటీ బాగుంది అనుకుంటే గనక, క్వాలిటీ ఓకే అనుకుంటే కనుక విడవకుండా స్టాక్ సిప్ మెథడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. 3 to 4 months లో మనకి బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఏదైనా ఒక స్టాక్ లో లాస్ ఉంటే అది 8 to 10% లేదా 15% వద్ద స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం కరెక్ట్. బట్ 20, 30, 40, 50% పడిన స్టాక్స్ ని మీరు అమ్ముతున్నారు అంటే అది అవతల వారికి కొన్న వారికి అడ్వాంటేజ్ గా మారుతుందండి. కాబట్టి డేర్ గా థింక్ చేసి స్ట్రాటజీని రిఫ్రెష్ చేసి ఓన్ మనీతో ముందుకెళ్ళండి. 100% పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంతా మంచి జరుగుతుంది. ఈ ఫాల్ లో మన టీం మంచి స్టాక్స్ మీద వర్కౌట్ చేస్తున్నారండి. వన్స్ రిపోర్ట్ ఫైనలైజ్ అవగానే వీడియో అప్లోడ్ చేస్తాను. టిల్ దట్ స్టే ట్యూన్ టు జీకే. మన జీకే ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మన టీం కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీద మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.